ఓకే, ఆ మొక్క చెప్పారా లేదా ఇట్స్ డిబేటబుల్ పాయింట్. కానీ అది చెప్పిన తర్వాత ఆ పార్టీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ప్రజలు విశ్వసించకపోతే వాళ్ళని ప్రజలు విశ్వసించకపోతే ఒక నిమిషం, ప్రజలు విశ్వసించకపోతే ఆ పార్టీని తీసుకురాకపోయి కానీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ తులం బంగారం ఇస్తానని, 2 లక్షల రుణమాఫీ చేస్తానని, 6 గ్యారంటీ అని ఇవన్నీ తీసుకొచ్చి ప్రజలకు స్వేచ్ఛని తీసుకొచ్చింది. ఆయన అడుగుతున్నారు, మీరు 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు అది చేయకుండా ఏదైతే కేసీఆర్ పాలన ఆనవాళ్ళు తీసేస్తానో, టీఎస్ని టీజీ మారుస్తానో ఇవన్నీ చేస్తూ పోయారు. స్వేచ్ఛ పేరుతో నిర్బంధాలను ఇవి చేస్తూ పోతున్నారు కదా. నేను చెప్తా రజనీ గారు, మీరు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తా. వారు శ్రీనివాస్ గౌడ్ గారు, శంకర్ గారు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా క్యాబినెట్ మినిస్టర్లు, రాహుల్ గాంధీ గారి డైరెక్షన్ మేము క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మీ టీవీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మా మీద నిందలు అపనిందలు పెడుతున్నారు. దానికి జవాబు మేము చెప్పాలి. నేను ఒక ప్రశ్న ముందైతే, మా ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, మోడీ గారు అన్నారు. వారేమో కాదని అంటున్నారు శంకర్ గారు. నేను మీలోనే అడుగుతున్నా, మీరు ఇది 15 లక్షల రూపాయలు దేశ ప్రజలకు, అందులో ఇంక్లూడింగ్ తెలంగాణతో సహా ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తీసుకొచ్చి వేస్తా అన్న వాస్తవమే కదా. ఇది మీరు అవునంటారా కాదండి? నేను ఈ మొక్క చాలా రీసెర్చ్ చేసి ఎతికి ఎక్కడ ఆన్ రికార్డ్ బయట అయితే దొరకట్లేదు, ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టలేదు. మీరు ఎట్లయితే తులం బంగారం మేనిఫెస్టోలో పెట్టకుండా క్యాంపెయిన్లో చెప్పారు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఆ రోజుల్లో కాంగ్రెస్ నాయకులు అవినీతి కనుక డబ్బు బయట తీస్తే అకౌంట్కి 15 లక్షల రూపాయలు వస్తాయి అని అన్నారు. ఈ బేసిస్లోనే అందరికీ జన్ధన్ అకౌంట్లు, జీరో అకౌంట్లు ఇవన్నీ కూడా స్టార్ట్ అయినాయి. అప్పుడు అందరూ అకౌంట్లో డబ్బులు వేస్తారు అనుకున్నారు, కానీ అది వాస్తవానికి పడలేదు. పడకపోయిన తర్వాత వాళ్ళందరూ చెప్తూ వచ్చారు, అది మేము డైరెక్ట్గా ప్రజలు మర్చిపోయారు. వాళ్ళ తర్వాత 2 సార్లు గెలిచారు. ప్రజలు ఓడించి ఉండేవాళ్ళు. ప్రజలు కనుక పూర్తిగా కన్విన్స్ అయి ఉంటారు. బీజేపీకి దేశ రాజకీయాల్లో ప్రజలు మర్చిపోయారు, ఇక 15 లక్షలు మర్చిపోయారు. ఇది వాస్తవం. ఇది దేశ రాజకీయాలు మాత్రం మర్చిపోకండి. లేదు సార్, అది కూడా మీకు చెప్తాయి. ఎందుకంటే ఈరోజు టీవీ 9లో మా శీలాన్ని శంకించే ప్రతిపక్షాలకు, వీళ్ళ ప్రశ్నలకు మమ్మల్ని తప్పుగా అవకాశం ఇచ్చే ప్రజలకు మీ టీవీ 9 ద్వారా మాకు టైం కేటాయించండి. మా ప్రభుత్వం యొక్క అన్ని విషయాలు మేము చెప్తాం సార్, తప్పకుండా చెప్తాను. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను చెప్పే మాట మా ముఖ్యమంత్రి ఉంటుండు, మా క్యాబినెట్ మినిస్టర్లు ఉంటుండు, మా రాహుల్ గాంధీ చెప్పిన మాటలే రిమైండ్ చేస్తున్నారు సార్. నాకు ఒకటే చెప్తున్నాను, నంబర్ 1 దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ బీజేపీ ఈ 2 మధ్యలో నడుస్తుంది సార్. అధికారం వాళ్ళున్నా, ప్రతిపక్షం మేమున్నా, మాకు ఎంపీ సీట్లు తక్కువ ఉన్నా, ఒకసారి ఎక్కువన్నా, ఏదున్నా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారిది దేశ రాజకీయాలు కీలక పాత్ర సార్. ఒకటే మాట చెప్తున్నాను, మాకు వాళ్ళకున్న తేడా ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం రాకముందు వచ్చిన కాడి నుంచి ఇప్పుడు కూడా సెక్యులర్ భావాలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్ని సమస్త కుల మతాల యొక్క కాంగ్రెస్ పార్టీ. మేము ఎమోషనల్ పాలిటిక్స్ చెయ్యం. కానీ బీజేపీకి ఒక అడ్వాంటేజ్ ఏముందంటే, ఆనాడు ఈనాడు ఏనాడైనా వాళ్ళకు భగవంతును, దేవుని పేరు మీద, మతం పేరు మీద ఈజీగా ప్రజలు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటే అదొక అడ్వాంటేజ్ వాళ్ళకి. అది వాళ్ళ ఎజెండా, నేను తప్పనను. బీజేపీ పాలసీని తప్పనను. బీజేపీ ఎజెండా మీరు ఎత్తుకున్నారు, బీజేపీ దేవుళ్ళని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేస్తున్నారు అని మీరు తప్పనే అనను. ఒక రాజకీయ పార్టీలో ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. మాది సెక్యులర్ భావాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఒక భావన, ఒక మతమే అనేది వాళ్ళ భావన. మతానికి ఎక్కువ